వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం వేగంగా జరగాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పింఛన్లు, పట్టదార్ పాస్బుక్లు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. కొత్త పింఛన్లు, ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎలక్షన్ ముందు ఒక 2-3 నెలల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా సెన్సస్ 34,000 తగ్గింది. అది ఎందుకు తగ్గింది, ఏ గ్రామం నుంచి ఎక్కడికైనా వేరే చోట బతుకు తెరువు కోసం వెళ్ళారా, లేకపోతే నిజంగా అప్పుడు దొంగోట్లేనో జాయిన్ చేశారనేది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. దయించి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో కూర్చుని ఏ గ్రామంలో మనం ఉన్నాన్ని మీకు ఫింగర్ టిప్స్ చెప్పొచ్చు. అదేవిధంగా టౌన్లో అయితే ఆ వార్డు సెక్రటరీలు, వార్డు సచివాలయ సిబ్బంది కూడా దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని దయించి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి ఇలా అలాంటివి ఏమైనా ఉంటే సరిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా మనం ఈ నెలాఖరు నుంచే అన్ని స్టార్ట్ అవుతున్నాయి. 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సర్వే ప్రోగ్రాము. అందరూ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. మీకు అర్థం అవ్వకపోతే ఎంఆర్ఓని అడగండి. ఇది రూల్ ఏంటి, రెగ్యులేషన్స్ అన్ని కాపీలు మీ గ్రామాలకి సచివాలయాల్లో పెట్టిస్తాం. దాంట్లో ఉన్న అన్ని కూడా మీరు చదువుకుని అందరూ చదువుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, గ్రామం మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ విషయంలో ఆల్రెడీ మరి ఏదైతే మాట అన్నారో దాన్ని 3,000 నుంచి 4,000 చేసి 2 సంవత్సరాల నుంచి ఇస్తాం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం కొత్త పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కానీ మరి ఇస్తానని మేము మాట ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారు. ఆర్థిక లోటు వెంటాడుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని. దాన్ని ఏదో రకంగా జయించి ఈ నెల చాలా వరకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇళ్ల స్థలాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు ఇవాళ కొని ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఇవన్నీ కూడా నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలకు మనం మాట ఇచ్చాం, ప్రజలకు మనం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం మీ సెంతలో అధికారులు ఉన్నారు. మీరు చెప్పినట్టు జరుగుతుంది. ఇవాళ పీజీఎస్లో మన పీజీఆర్ఎస్లో 1915 అప్లికేషన్లు వస్తే 1885 మనం పూర్తి చేయగలిగాం. జిల్లాలో మొట్టమొదటి స్థానం తాడిపోయడం. అంటే ఈ అధికారులు కూడా మనం పని చేయించుకోవాలి. కొంతమంది దురుసుగా మాట్లాడి గొడవ పెడతాం కంటే మంచితనంగా మన మీద ప్రేమగా పనిచేయాలి తప్ప మన అధికారం ఉన్నది నటిస్తారు. అధికారం ఉన్నది కాదని మనం మాట్లాడితే నటిస్తారు తప్ప వాళ్ళు పనిచేయరు. వాళ్ళతో పనిచేయించవలసిన బాధ్యత నాయకులకు ఉంది. లేకపోతే చెడ్డ వచ్చింది ప్రభుత్వం తరఫున మనకే వస్తుంది. ప్రభుత్వానికి వచ్చిందంటే మనకు వచ్చినట్టే, మన పార్టీలకు వచ్చినట్టే. కాబట్టి అధికారులను గౌరవించండి. అలాగే అధికారులు కూడా ప్రజలను గౌరవించి పరస్పరం కోఆర్డినేషన్తో ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా చాలామంది వీఆర్ఓలు ఎవరైనా ఆన్లైన్ చేయాలంటే డబ్బులు అడుగుతున్నట్టు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి.
అలాంటి కంప్లైంట్స్ వస్తే మాత్రం ఇమీడియట్ గా సస్పెండ్ చేయించే బాధ్యత నాదని చెప్పి చాలాసార్లు చెప్పాను, అయినా మానతలేదు. కాబట్టి మీరందరూ కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా మీరు నిఘా పెట్టండి. ఎవరైనా అలాంటి అధికారులు ఉంటే మాత్రం కాన్స్టిట్యూన్సీ దయించి వెళ్ళిపోండి. మీకు ఇచ్చే జీతాలు కానీ ప్రభుత్వం మనకి ఏదైతే ప్రజల డబ్బులు ఇస్తూ ఉంది, వాళ్ళ ప్రజల దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వంలో డబ్బు లేదు, సరైన వ్యాపారాలు లేవు, అయినప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంది ప్రభుత్వం. దయించి అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అటు అధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు, అటు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక మంచి కాన్స్టిట్యూన్సీగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈనాటి మండల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్.